హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చూస్తున్నారు కదా, టేస్టీ ఆలూ మటర్ పులావ్ అండి. చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీ అండ్ ఈజీ రెసిపీ. చూస్తున్నారు కదా, చాలా సూపర్ ఉంటుందండి. ఈజీ మెథడ్లో ఎలా చేయాలో చెప్తాను. టమాటాలు అండి, ఒక 5 టమాటాలు తీసుకున్నాం మేము. 5 టమాటాలు ఇలా చిన్న సైజులో ఇలా కట్ చేసుకోండి. కొత్తిమీరని కూడా బాగా కట్ చేసుకొని ఉంచుకోండి చిన్నగా. పచ్చిమిరపకాయలు, ఆలుగడ్డ, మళ్ళీ ఉల్లిపాయలు కూడా. నేను ఏవేవి తీసుకుంటున్నానో మీకు అన్నీ చూపిస్తున్నాను. ఈ పుదీనా తీసుకున్న తర్వాత మనము మటర్ ఇన్ని తీసుకున్నానండి. నేనైతే 1/2 కప్పు తీసుకున్నాను అంతే. ఇవన్నీ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఈజీగా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే పులావ్ చేసుకోవచ్చండి. అయితే మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటేనే బాగుంటుంది. ఆ తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద కుక్కర్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేస్తున్నాను, మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు కొద్దిగా. నేనైతే ఆయిల్ వేస్తున్నాను మొత్తం. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయల కలర్ కొద్దిగా మారాక మనం కట్ చేసుకున్న ఆలుగడ్డ ఉంది కదా, బంగాళదుంపలు అంటారు కదా, అవి వేసుకుందాము. వేసుకున్నాక దీన్ని మాత్రం కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆలు పులావ్లో మనము ఆలు కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేస్తేనే ఆ పులావ్లో మనం ఆలు తినేటప్పుడు చాలా బాగుంటుందండి. అందుకే మేమైతే ఉల్లిగడ్డ వేసుకున్నాక ఆలుని కూడా కొద్దిసేపు ఫ్రై చేస్తున్నాము. మర్చిపోకండి, ఆలు వేసాక కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వల్ల కొద్దిగా మన ఆలు అనేది టేస్టీగా బాగుంటుంది. అందుకే నేను ఉప్పు వేసాను, మీకు కూడా చెప్తున్నాను. ఇలా బాగా కలుపుకోండి. ఆ తర్వాత ఆలు కొద్దిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసామా, ఆ తర్వాత ఆలులో బాగా కలుపుకోవాలి. దీన్ని మనం మొత్తం బాగా కలిసిపోవాలి. ఆలులో మొత్తం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది ఆలులో అంతా కలిసిపోయి ఫ్రై అయిపోవాలి. అది కూడా నేనైతే ఇలా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుందాం. వేసుకున్నాక పచ్చిమిరపకాయలు వేయాలి కదా. దాని తర్వాత పచ్చిమిరపకాయలు అయితే ఒక 4-5 వేసుకోండి. ఆ తర్వాత దీన్ని ఇక బాగా కలుపుకోండి, కొద్దిగా మన టమాటాలు అనేది ఫ్రై అయ్యే వరకు. ఇలా ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీ రెసిపీ అండి, మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈజీ మెథడ్లో చెప్తున్నాను. మన మటర్ ఉంది, మటర్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఆలు పులావ్లో. పిల్లలు చాలా హ్యాపీగా తింటారు మటర్ ఆలు రెసిపీ చేస్తే. ఇక దాన్ని కూడా కొద్దిసేపు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము కారం వేసుకుందామా. కారం అనేది మనము ఆలు పులావ్ చేసినా లేకపోతే చికెన్ పులావ్ చేసినా ఏది చేసినా కానీ కారం ఎక్కువ ఉంటేనే మనకు చాలా టేస్టీగా ఉంటుందండి. మేమైతే పులావ్లో కారం ఎక్కువ వేస్తున్నాము. మీరు కొద్దిగా లైట్గా తక్కువ తింటే తక్కువ వేసుకోండి, కానీ నేనైతే సజెషన్ ఇస్తున్నాను, కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత చూస్తున్నారు కదా, వాటర్ వేసుకుంటున్నాం మేము. 1 గ్లాస్ అనుకోండి. పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం, కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టిద్దాం. ఒక 3 విజిల్ వచ్చే వరకు. చూసారు కదా, ఆలు మటర్ పులావ్ అయితే కర్రీలాగా బాగా అయిపోయిందండి. ఇక దీన్ని పక్కన పెట్టుకుందామా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇంకో గిన్నె తీసుకుందాము. మనము రైస్ అనేది చేసుకోవాలి కదా, అందుకే ఇప్పుడు దీంట్లో మనం ఇంకో గిన్నెలో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేడి అయ్యాక మనము ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక కలర్ చేంజ్ అయింది కదా, ఆ తర్వాత మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాక ఉల్లిపాయల్లో కొద్దిగా బాగా కలుపుకోవాలండి, బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు. ఎందుకంటే దీనివల్లనే మన రైస్లో మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది కొద్దిగా బాగా మనము ఆయిల్లో వేగిందనుకోండి, బాగా ఫ్రై అయితేనే మన అన్నంలో అనేది చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ అవుతుందండి. ఇది మాత్రం మెయిన్ పాయింట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనము బగారా రైస్ చేసినా పులావ్ చేసినా ఏదైనా చేసినా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది కొద్దిగా బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది.
ఆ తర్వాత మనము వేసుకోవాల్సినవి మెయిన్ గరం మసాలాలండి. బిర్యానీ ఆకు, మనము గరం మసాలాలన్నీ వేసుకుందామా. ఈ గరం మసాలాలు వేసుకున్నాక దీన్ని కూడా కొద్దిసేపు కలుపుకొని 1 నిమిషం పాటు. బిర్యానీ ఆకు లేనిది పులావ్ అస్సలు బాగుండదండి. బిర్యానీ ఆకు వల్ల చాలా టేస్టీ ఉంటుంది. బిర్యానీ ఆకు అయితే వేసుకోవాలి. అందుకే ఇక కలుపుకొని బాగా. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు అయితే ఒక 2-3 కట్ చేసుకునేవి వేసుకోండి. పుదీనా, కొత్తిమీర వేసుకుందామా. ఈ పుదీనా కొత్తిమీర వేసుకున్నాక మనము ఇక బాగా కలుపుకుందామండి. మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది కింద గిన్నెకి తగలకుండా మొత్తం బాగా గిన్నె పక్కనంతా మొత్తం కలుపుకోవాలండి. ఎంత బాగా మనము 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత అయితే నేనైతే 1 kg రైస్ తీసుకున్నానండి. 1 kg రైస్కి 1 kg 500 grams వాటర్ తీసుకున్నాను. అంటే 1 గ్లాసు మీరు రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. సేమ్ బగారా రైస్ కొలతలే అలానే తీసుకున్నాను నేనైతే. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు 1 కప్పు రైస్ తీసుకుంటే 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి, సరేనా. ఆ తర్వాత మనము రైస్ వేసుకుందామా. ఇక రైస్ వేసుకున్నాం కదా, మొత్తం రైస్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని, ఉప్పు అనేది మీరు 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ పులావ్లో వేసుకున్నాం కదా. ఇక బాగా కలుపుకోండి. ఆ తర్వాత మనం కర్రీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ కర్రీని దీంట్లో యాడ్ చేసుకోండి. మనము ఈ రైస్లో వేసుకుందాము. ఇలా మొత్తం వేసుకున్నాక దీన్ని బాగా కలుపుకోండి. అన్నం అంతా ఉడికేంత వరకు ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలండి. నిమ్మరసం అండి, ఒక పెద్ద నిమ్మకాయ తీసుకున్నాం మేమైతే. నిమ్మరసం వేస్తే బాగుంటుంది. లాస్ట్లో ఇలా వేసుకోండి నిమ్మరసం. రైస్ కొద్దిగా ఉడికే వరకు ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకుంటూ ఉండండి. చూస్తున్నారు కదా, అదే వాటర్లో పులావ్ అంతా రైస్ బాగా ఉడికిపోతుంది. మటర్ పులావ్ కూడా రెడీ అయిపోతుందండి. ఇలా బాగా కలుపుకుంటూ ఉండండి. ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ కూడా చేయండి. చూస్తున్నారు కదా, అది టేస్టీ మటర్ పులావ్ అయిపోయిందండి. నా చాలా ఫేవరెట్ రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దామా ఇంకో వీడియోతో. థ్యాంక్ యూ.